జగిత్యాల జిల్లా కొరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీటీసీ ఎస్కే ఆధ్వర్యంలో కొరుట్ల లారీ అసోసియేషన్ సభ్యులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. లారీ డ్రైవర్లకు HIV, బ్లడ్ షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపించేశారు. అమ్మా నాన్న లేని అనాథకు అధికారులు అండగా నిలిచారు. అయినా వారు కానరాని పరిస్థితిలో అన్ని తామై నిలిచారు. అనాథ అమ్మాయికి వైభవంగా కరీంనగర్లో వివాహం జరిపించి ఓ ఇంటి వారిని చేశారు. ఎవరు లేని బాధపడద్దు, మేమున్నామని చాటి చెప్పి మానవత్వాన్ని చాటుకున్నారు. గంగాధర్ మండలం కర్షకుర్తి గ్రామంలో కరీంనగర్ నుంచి కర్షకుర్తి మీదుగా సిరిసిల్ల వెళ్లే ఆర్టీసీ బస్సును స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు ఎండుతున్న పంటను కాపాడేందుకు సాగునీరు అందించాలని కోరారు. కరీంనగర్ శాస్త్రి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన హరిహర సైకిల్ ఏజెన్సీ షాప్ను మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. కరీంనగర్లోని సప్తగిరి కాలనీ మున్నూరు కాప్ సంఘం భవన ప్రారంభోత్సవానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను మక్కమ్మ తోట మున్నూరు కాప్ సంఘం సభ్యులు ఆహ్వానించారు. కరీంనగర్లోని భగత్ నగర్ అంజనాద్రి ప్రసన్నాంజనేయ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా నిర్వహించారు. సనాతన ధర్మ వారధి ఆధ్వర్యంలో 21 సార్లు హనుమాన్ చాలీసా చదివారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.